I am Praveen, Indian Polity faculty. It is for Adilabad BC Study Circle. ఇండియన్ పాలిటీ భారత రాజ్యాంగాన్ని పూర్తిగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రచించడం జరిగింది. స్టార్టింగ్ ఎప్పుడైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని రాయడం ప్రారంభించారు అనే పాయింట్ చూసినట్టయితే 1946 డిసెంబర్ 9కి రాజ్యాంగం రాయడం ప్రారంభించితే 1949 నవంబర్ 26కి రాజ్యాంగం రాయడం పూర్తి చేసింది. 1949 నవంబర్ 26కి అప్రూవల్ డేట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు అనంట. ఈ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజున 1949 నవంబర్ 26, రాజ్యాంగం అమలులోకి వచ్చింది మాత్రం 1950 జనవరి 26కి ఇంప్లిమెంటేషన్ అయ్యి, అప్రూవల్ 1949 నవంబర్ 26కి, ఇంప్లిమెంటేషన్ 1950 జనవరి 26. కానీ భారత రాజ్యాంగాన్ని ఏ రోజైతే మనం అమలు చేస్తామో ఆ అమలు చేసినటువంటి రోజుని రిపబ్లిక్ డేగా సెలబ్రేషన్ చేస్తాం. రిపబ్లిక్ డే 1950 జనవరి 26 నుండి ప్రతి సంవత్సరం జనవరి 26ని భారత గణతంత్ర దినోత్సవంగా, ఎందుకంటే రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టి. రాజ్యాంగ దినోత్సవం నేషనల్ కాన్స్టిట్యూషనల్ డే, జాతీయ రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26ని పిలుస్తాం. అదేవిధంగా అదే నవంబర్ 26ని జాతీయ న్యాయ దినోత్సవంగా పిలుస్తాం. రాజ్యాంగ దినోత్సవం అని మనకి 2015 నుండి మోడీజీ వచ్చినాక పిలుస్తున్నాం. 2017 నుండి జాతీయ న్యాయ దినోత్సవాన్ని సెలబ్రేషన్ చేసుకుంటాం. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ చేత రచించారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ రిటర్న్ బై కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. టోటల్ 389 మెంబర్స్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో, రాజ్యాంగ పరిషత్లో మొత్తం మనకి 389 మంది సభ్యులు ఉన్నాం. 389 మంది సభ్యులు, 22 కమిటీలు, 12 సమావేశాలతో రాజ్యాంగాన్ని రాయడం పూర్తి చేసినారు. రాజ్యాంగాన్ని రాసే సందర్భంలో ముఖ్యమైన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం. చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా రాజ్యాంగాన్ని రాసే దగ్గర సలహాదారుడుగా న్యాయ సలహాలు ఇచ్చినారు బెనగల్ నరసింగారావు, బిఎన్ రావు అనే పేరుతో చెప్తాం. అందుకే ఫాదర్ ఆఫ్ మోడల్ కాన్స్టిట్యూషన్గా, ఒక నమూనా రాజ్యాంగాన్ని, ఇలా ఉంటే బాగుంటుంది అనే నమూనా రాజ్యాంగాన్ని మనకి మోతీలాల్ నెహ్రూ గారు చూపించినారు. కాబట్టి నెహ్రూ రిపోర్ట్ కాల్డ్ యాజ్ ఏ మోడల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా మనకి డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అనేది మనకి బెనగల్ నరసింగరావు గారు రచించినారు. కాబట్టి ఫాదర్ ఆఫ్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అని బెనగల్ నరసింగరావు గారు పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ లేదా ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంట్రీస్గా, మోడర్న్ కాన్స్టిట్యూషన్గా, ఆధునిక రాజ్యాంగానికి పితామహుడిగా డాక్టర్ అంబేద్కర్ గారిని మనం పిలుస్తాం. 3 పాయింట్లలో కీలకమైన అంశాలు మనకి. అందుకే ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడానికి 60 దేశాల యొక్క రాజ్యాంగాలని పరిశీలించి, రాజ్యాంగాన్ని రాయడానికి 60 దేశాల రాజ్యాంగాలు పరిశీలించి 64 లక్షల రూపాయల ఖర్చుతో భారత రాజ్యాంగాన్ని రచించడం అనేది జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ.